నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో యుద్ధమైతే జరుగుతుంది. దాని ప్రభావం ఇటు భారతదేశంతో పాటు ఆ చుట్టుపక్కల పశ్చిమాసియా దేశాలపైన కూడా పెద్ద ఎత్తున ప్రభావం జరుగుతుంది. దీంతో ఇటు దిగుమతులు ఎగుమతులు కూడా చాలా వరకు ఆగిపోయినటువంటి పరిస్థితి. దీని ద్వారా ఇటు రైతులకు అలాగే చిన్న తరహా మధ్య తరహా వ్యాపారాలపైన కూడా పెద్ద ప్రభావం అయితే ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎవరైతే ఇక్కడ కూరగాయలు పండిస్తూ ఉంటారో ఇతరత్ర చిరుధాన్యాలు పండించే వారిపైన కూడా పెద్ద ఎత్తున అయితే ప్రభావం పడ్డట్టుగా తెలిసింది. దానికి సంబంధించి ప్రస్తుతం రైతులకు ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళ గిట్టుబాటు ధర దొరుకుతుందా, యూరియా సరిగా సమయానికి అందుతుందా, అసలు వారి పరిస్థితి ఎలా ఉందనేది మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు అమృతరాజ్ అండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు? నేను గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి ఘోరంగా ఉందండి. ఇప్పుడు ఒకప్పుడు అన్ని తట్టు సంచుల్లో కూరగాయలు నింపే వాళ్ళం, ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లో నింపుతున్నాము. ప్లాస్టిక్ కవర్ ఇంతకుముందు కొన్నప్పుడు మాకు 3,000కు ఒక బ్యాగ్ వచ్చేది, ఇప్పుడు 5,500 అయింది. అంటే ఇంచుమించు ఆ చిన్న బ్యాగ్కి 2,000 పెరిగింది. ఫెర్టిలైజర్ పెరిగింది, మల్చింగ్ షీట్ పెరిగింది. ప్రతి ప్లాస్టిక్ రైతుకు కావాల్సింది పైపులు ప్లాస్టిక్ ఉంటే ప్రతి ఇంచుమించు రైతు మొక్కలు కాకుండా మిగతా ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగిస్తారు కాబట్టి అది 50% పెరిగింది. ఇవి కొనడంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మీరు ఎన్ని ఎకరాలు ఏ పంట వేస్తున్నారు? దానికి సమయానికి సరిపడా యూరియా కానీ మసాలా కానీ దొరుకుతుందా, లేదా మీరు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు? నేను సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాను, 2 కలిపి చేస్తున్నాను. ఒక ఫెర్టిలైజర్తోనే కాకుండా పశువుల ఎరువు గినంగా వేసుకుంటున్నాను. యూరియా అవన్నీ ప్రస్తుతానికి దొరుకుతున్నాయి. ఏదైనా కొంచెం ఒక 10-15% రేట్లు పెరిగినాయి ప్రతిదీ. మేము ఒక 20 ఎకరాలు చేస్తున్నాం. 20 ఎకరాల్లో 15 ఎకరాలు క్యాప్సికమ్ చేస్తున్నాను, ఒక 5 ఎకరాలు పువ్వులు చేస్తున్నాను. మిగతా ఒక 5 ఎకరాలు ఖాళీ ప్లేస్ ఉంది. అది ఏదైనా పంట వేయడానికి ఇప్పుడు నెక్స్ట్ సీజన్కి వేయడానికి రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మీరు క్యాప్సికమ్ వేస్తున్నాం అంటున్నారు కాబట్టి ఆ మార్కెట్లో క్యాప్సికమ్ ధర ఎట్లా మీకు వెసులుబాటుగా ఉందా? మీకు గిట్టుబాటు అవుతుందా ఆ ధరతోటి? వెసులుబాటు ఏం లేదండి, గిట్టుబాటు ధర లేనంగా ఏం లేదు. మేము ₹1,00,000 పెట్టుబడి పెడితే మా లక్ష మాకు వస్తున్నాయి, కానీ పైన ₹1 రావట్లేదు. క్యాప్సికానికి ఎక్కువ పెట్టుబడి అవుతుంది. మేము ఎకరానికి 5 లక్షలు ఖర్చు పెడుతున్నాం, 5 లక్షలు మాత్రమే వస్తున్నాయి, పైన ఏం రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ప్రతిదీ బయట అవుట్పుట్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. క్యాప్సికం మాత్రం రీజనబుల్గా అదే రేటు ₹30-35 మాత్రమే మార్కెట్లో చలామణి అవుతుంది. గత ప్రభుత్వంలో ఎట్లా అనిపించింది మీకు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే గిట్టుబాటు ధరలు కావచ్చు, లేదంటే మార్కెట్ ధరలు పెరగడం తగ్గడం కూడా ఎట్లా అనిపించింది? రైతుకు అప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగుందా? కూరగాయలకు గవర్నమెంట్కి ఎట్లాంటి సంబంధం ఉండదండి. ఏ గవర్నమెంట్కి ఉన్నా కానీ డిమాండ్ బట్టి, ప్రొడక్షన్ బట్టి డిమాండ్ ఉంటుంది. అప్పుడు అట్లాగే ఉంది, ఇప్పుడు అట్లాగే ఉంది. అప్పుడు 24 గంటలు కరెంట్ ఉండేది, ఇప్పుడు కొద్దిగా తగ్గించినాడు. ఇప్పుడైనా ఆ కరెంట్ అయినా రైతులకు సరిపోతుంది, కానీ యుద్ధ వాతావరణం రీత్యా రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం మీకు యూరియా కానీ మసాలా కానీ టైంకి అందుతున్నాయా? ఎందుకంటే సరిపడా మీకు ఏ పంటకు సరిపడా మసాలా కానీ యూరియా కానీ అందుతున్నాయా? ఒకవేళ అందితే అవి అంటే మార్కెట్లో మనకు తెలుసు చాలా వరకు బ్లాక్ అవుతున్నటువంటి పరిస్థితి, అట్లాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి? అట్లాంటి పరిస్థితులు ఏం లేవండి, దొరుకుతున్నాయి. ప్రస్తుతానికి పర్వాలేదు, ప్రతి రైతుకు మందు బస్తాలు అన్నీ దొరుకుతున్నాయి. కొంచెం రేటు ఒక 300 బస్తాకు పెరిగినట్టుంది ఈ మధ్య. ఓకే, ఇంకోటి గడ్డి మందును కూడా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి, దానివల్ల ఉపయోగం ఉందా, లేదంటే ఏమైనా చెడు జరుగుతుందా మీకు రైతులకు? అది గవర్నమెంట్ బ్యాన్ చేసిన ఈ మధ్యనే తెలిసింది. అది అది అవగాహన లేని చర్య. అది గడ్డి మందు అన్న బ్యాన్ చేయడం అన్నది. ఒక వస్తువు మనం బ్యాన్ చేసినప్పుడు మనము ఆ వస్తువు ఎందుకు బ్యాన్ చేస్తున్నాము, రైతుకు ఎందుకు నష్టం వస్తుందా లాభం వస్తుందా తెలుసుకోకుండా బ్యాన్ చేసినారు. అది బ్యాన్ చేసినప్పుడు వాళ్ళు ప్రత్యామ్నాయంగా దానికి కావాల్సింది ఆలోచించిన తర్వాత దాన్ని బ్యాన్ చేస్తే బాగుండే. ఇది గవర్నమెంట్ మాత్రం అవగాహన రాహితమైన చర్య అని నేను భావిస్తున్నానండి. మీ పేరు? శ్రీకాంత్ రెడ్డి అండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు? నేను ఒక 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను అండి. ముఖ్యంగా ఏ పంటలు పండిస్తారు మీరు? ఇప్పుడైతే క్యాప్సికమ్, కీరా, చిక్కుడు ఉందండి. నార్మల్ కూరగాయలు అప్పుడు సీజన్ బట్టి టమాటా అవి వేస్తుంటామండి. ఓకే, ఇప్పుడు మీరు క్యాప్సికమ్ ఈ కూరగాయలు అయితే పండిస్తామంటున్నారు కదా, ప్రస్తుతం మార్కెట్లో మీకు గిట్టుబాటు ధర లభిస్తుందా? ఒక్కోసారి ఉంటుంది, ఒకసారి ఉండట్లేదండి. గిట్టుబాటు ధర అంటే లాస్ రాకుండా దానికి సరిపోతుంది, మనకు మిగులుబడి అనేది రావట్లేదండి. కీరా అయితే అసలు ఘోరంగా ఉంది. ఇప్పుడైతే ₹15 అమ్ముతుంది ఇంగ్లీష్ కుకుంబర్ పెడితే. సీడ్ కాస్ట్ వచ్చేసి, ఫర్టిలైజర్ కాస్ట్ వచ్చేసి 1 lakh పెడితే 1,20,000 1 lakh దానికి సరిపోతుంది, ఎక్కువ రావట్లేదండి. క్యాప్సికమ్ 25 to 30 నడుస్తుందండి మార్కెట్, దానికి వస్తుంది, ఎక్కువ రాకుండా. క్యాప్సికమ్కి కొంచెం పర్వాలేదండి. ప్రస్తుతం ఎవరైతే ఈ వ్యవసాయం చేసేవారికి ఈ వ్యవసాయం అనేది లాభదాయకంగా ఉందని మీరు భావిస్తున్నారా? అంటే ఉండేటప్పుడు ఉంటుందండి, ఇప్పుడైతే లేదు. వర్కర్స్ మెయింటెనెన్స్కి, ఫర్టిలైజర్ మెయింటెనెన్స్కి వాటికే సరిపోతుంది. ఇక ఇవి అయితే ఏమంటారు, పైప్స్, ప్లాస్టిక్ సబ్సిడీస్ అన్నీ ఏం రావట్లేదు. అంతకుముందు అన్ని సబ్సిడీలు వస్తుండే, యూరియా మసాలా అన్నీ తక్కువ ఉంటుండే. ఇప్పుడు యూరియా దొరకట్లేదు. దొరికిన ఆన్లైన్లో బుక్ చేసుకొని తక్కువ ఎక్కడో ఒక బ్యాగ్ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఫర్టిలైజర్ కూడా చాలా తక్కువ ఉంది ఇప్పుడు. అంటే మీకు మనం గతంలో చూసాం, ఎందుకంటే గత ప్రభుత్వంలో మాత్రం యూరియా ఎమ్మటే దొరుకుతుండే, ఇప్పుడు మాత్రం లైన్లు కట్టి 1 రోజు 2 రోజులు కూడా పట్టినటువంటి పరిస్థితి ఉంది. మీకు అలాంటి పరిస్థితి ఏమైనా ఎదురైందా? ఇప్పుడు ఆ సమయానికి అందుతుందా?
అట్లా ఏం లేదండి. ఇంతకుముందు ఎన్ని అంటే ఇప్పుడు 10 బ్యాగులు కావాల్సి ఉంటే ఇప్పుడు వరి చేను ఉంది. 10 బ్యాగులు అవసరం ఉంటే షాప్‌లోకి పోయి తీసుకొని వస్తుంటిమి. ఇప్పుడు షాప్‌లోకెళ్ళినా వాళ్ళు ఆన్‌లైన్‌లో యాప్‌లో బుక్ చేసుకోవాలంటారు. ఒక ఎకరాకు 1 ½ బ్యాగు, 2 బ్యాగులు, ఒక బ్యాగ్ అట్లా వస్తుంది. ఇబ్బంది అవుతుంది కొంచెం. అట్లా ఇప్పుడు మాది ఒక 4 ఎకరాల వరి ఉందనుకోండి. పక్క వాళ్ళ పాస్‌బుక్ మీద ఆన్‌లైన్ చేసుకొని అది తీసుకొని ఏసుకోవాల్సి వస్తుంది. మాకు సరిపోను రావట్లేదండి. యూరియా 10 బ్యాగులు అవసరం ఉంటే మాకు ఆన్‌లైన్ మాకున్న రికార్డ్ ప్రకారం 2, 3 బ్యాగులే వస్తుంది. సరిపోవట్లేదు యూరియా అయితే. మిగిలిన ఫర్టిలైజర్ అంతా దొరుకుతుందండి. ఇప్పుడు రైతులకు ప్రభుత్వం కూడా ఇటు రైతు రుణమాఫీతో పాటు రైతుకి ఆర్థిక సాయం కోసం కూడా డబ్బులు వేస్తుంది కదా, అవి మీకు అందాయా? దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా రైతులకు ఉపయోగపడేటువంటి వేరే అంశాలు చేయాలని మీరు భావిస్తున్నారా? లేదండి. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తుండే. ఇప్పుడు రైతు బంధు ఇవన్నీ ఆగిపోయినాయండి. ఒకసారి వచ్చినాయి. ఇప్పుడు ఆగిపోయినాయి రావట్లేదు. అదేంది అనేది మనకు తెలవదు. మనం చేనులో పని చేసుకోవడం ఇదే ఉంటది కానీ మిగిలిన ఏది ఉన్నా కూడా మనకు అది మనం పట్టించుకోము. దాని గురించి వస్తేనే తీసుకుంటాం. రైతులు ఎవరైనా అకౌంట్‌లో పడితేనే వచ్చినాయి అనుకుంటారు. లేదంటే వెయిట్ చేయడం తప్పితే ఇంకో ఆప్షన్ ఎవరికి పోయి అడిగినా మొరబెట్టుకున్నా ఎవరి నుంచి అయితే రాదు కదా! అది అందరికి తెలిసిన విషయమే అండి. అయితే మీ అభిప్రాయం ప్రకారం రైతులకు రైతు బంధు ఇస్తే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు, లేదంటే రైతులకు మంచి గిట్టుబాటు ధర సబ్సిడీలు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు? రైతు బంధు ఇస్తే కొంచెం వరకు ఉందండి. కానీ సబ్సిడీలు కావాలి. ప్రతి ఐటెం రైతులకు సంబంధించిన డ్రిప్ గానీ, ఇరిగేషన్ గానీ, నెట్స్ గానీ, పాలీ హౌస్‌లు గానీ వాటికి ఒకప్పుడు సబ్సిడీస్ ఉండేయి. ఇప్పుడు ఏ దానికి కూడా సబ్సిడీ అనేది లేదు. ఇప్పుడు మొన్న రీసెంట్‌గా ఏంటిది డ్రిప్‌కు సబ్సిడీ ఇస్తున్నారు. కానీ తక్కువ. ఇప్పుడు మనం బుకింగ్ చేసి మెజర్‌మెంట్ తీసుకొని ఇప్పుడు మనం డీడీ కడితే 6 నెలలు, 1 ఇయర్, 1 ½ ఇయర్ అట్లా పడుతుందండి. ఎంబడే కూడా రావట్లేదు. నేను ఇప్పుడు పంట పెట్టాలని చేను లెవెల్ చేసుకొని అంత సెట్ చేసుకుంటే నేను డ్రిప్‌కు డీడీ కడితే 1 ఇయర్ తర్వాత వస్తుంది నాకది. అప్పుడు వచ్చిన ప్రయోజనం దాని గురించి ఎక్కువ ఏం లేదు. ప్రెజెంట్ ఇప్పుడు ఒక నెల ముందు ఇప్పుడు సాయిల్ మనం ప్రిపేర్ చేసుకుంటామంటే ఒక నెల, 2 నెలల తర్వాత మనం పంట పెట్టుకునేటట్టు ఉంటే సబ్సిడీ అట్లా వస్తేనేమో ఏం కాదండి. ఎప్పుడు కడితే ఎప్పుడు వస్తుందనేది ఎవరి దగ్గర లేదది. ఏ కంపెనీ అడిగినా కూడా మాదేం లేదు. కడితే అటు నుంచి ఆన్‌లైన్ అది గవర్నమెంట్ నుంచి రావాలంటున్నారు. సబ్సిడీస్ మెయిన్ రైతులకు కావాల్సింది సబ్సిడీస్. ట్రాక్టర్స్ గానీ, రూటవేటర్, కల్టివేటర్ ఏదున్నా అన్ని సబ్సిడీ రూపంలో ఉంటే రైతుకు సేఫ్ అండి. లేదంటే అంతే ఉంటది. సార్ మీ పేరు? తిరుపతి రెడ్డి సార్. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వ్యవసాయం చేస్తున్నారు? 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. అంటే మీరు కూరగాయలు ఏ ఏ రకాల పంటలు పండిస్తున్నారు? వెజిటేబుల్స్ ఆల్ అన్ని వెజిటబుల్ పండిస్తున్నారు. వెజిటేబుల్ ఆల్ మొక్కజొన్న పత్తి కూడా పండిస్తాం. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు గిట్టుబాటు ధర లభిస్తుంది? చాలా దౌర్భాగ్య పరిస్థితి ఉందండి ఇప్పుడు రైతుల పరిస్థితి అయితే. రైతు 10 రూపాయలు పెడితే 5 రూపాయలు వస్తున్నది. మార్కెట్లో ఈ పశ్చిమాసియా యుద్ధ వాతావరణంతో గ్యాస్ కొరత అంటే కమర్షియల్ గ్యాస్ కొరత వల్ల హోటళ్ళు బంద్ అయినాయి. కొన్ని అంగళ్ళు అంటే మార్కెటింగ్ హైదరాబాద్లో వీక్లీ మార్కెట్ నడుస్తుండే సాటర్డే సండే, వాటిని కూడా కొన్ని రద్దు చేశారు. దానివల్ల కొనేవాళ్ళు తగ్గిపోయారు మొత్తం. మా పండించిన పంట చాలా మైనస్ రేట్లో ఉంది. రైతు పండిస్తే ఒక 10 రూపాయలు అయితే 5 రూపాయలు కూడా దానికి మార్కెట్ రావట్లేదు. ఇప్పుడు రైతులకు ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? రైతులకు గవర్నమెంట్ ద్వారా అంటే ఇప్పుడు ప్రతిదీ ప్లాస్టిక్ ఇప్పుడు మల్చింగ్ వేయకపోతే పంట పండదు, లిక్విడ్ ఫర్టిలైజర్ లేకపోతే పంట పండదు, డ్రిప్ లేకపోతే పంట పండదు. ఇవన్నీ సబ్సిడీ రూపంలో రైతులకు ఇస్తే ఇంకొద్దిగా మేలు ఉంటుండే, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏది కూడా సబ్సిడీ ఇవ్వట్లేరు రైతులకు. అది ఎవరికో ఒకరికి వస్తున్నట్టు ఉంది ఎప్పుడో, కానీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైతు మొత్తం బ్లాక్ రేట్లను కొని తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నిటిని బేరీజ్ వేసుకుంటేనే ఈ రేటు మనకు వర్కౌట్ అవుతలేదు ఇది వెజిటేబుల్. అంటే మీరు ఎటువంటి వ్యవసాయం చేస్తున్నారు? అంటే మీరు సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారు, అంటే మోడర్న్ సైన్స్ యూజ్ చేసి చేస్తున్నారు? నేను సేంద్రియం ఏం చేయట్లేదండి, మోడర్న్ ప్రకారం చేస్తున్నాను. ఓకే, మీరు ఈ 30 ఎకరాలు పంట చేస్తున్నట్టు 30 ఎకరాలు మీరు పంట పండిస్తున్నామని చెప్తున్నారు కాబట్టి దాదాపు మీకు యూరియా కానీ, మసాలా కానీ, ఇతర ఫర్టిలైజర్స్ కూడా యూజ్ చేస్తారు, అలా కెమికల్స్ కూడా యూజ్ చేస్తుంటారు. వాటి వల్ల మీకు ఇప్పుడు మార్కెట్లో అవి అవైలబుల్గా యూరియా దొరుకుతుందా? ఒకవేళ దొరకకపోతే మరి దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఏమైనా ఆలోచనలు చేస్తున్నారా? యూరియా వచ్చేసి మేజర్గా వరి పంటకు, మొక్కజొన్నకు, పత్తికి ఎక్కువ శాతం యూజ్ చేస్తారు. మిగిలిన వెజిటేబుల్స్కి వచ్చేసి చాలా తక్కువ మోతాదులో యూజ్ చేస్తాం కాబట్టి దానివల్ల మాకు ఎటువంటి నష్టం లేదు, ఎప్పుడైనా మాకు అవైలబుల్ అవుతుంది. ఓకే, మీరు గవర్నమెంట్ నుంచి మీ రైతులకు ఎటువంటి సహాయం కావాలని, లేదంటే ధరల విషయంలో కావచ్చు, ఇటు ఫర్టిలైజర్ విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాలపైన ఎటువంటి సహాయం కావాలని కోరుకుంటున్నారు? నా ఉద్దేశం వచ్చి చెప్పేస్తున్నా, నేను రైతు బంధు, రుణమాఫీ ఇవన్నీ కాకుండా రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పిస్తే మాకు గవర్నమెంట్కు శతకోటి ధన్యవాదాలు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వండి. మీరు రైతులను అడక తినవాడిగా చేస్తున్నారు. రైతు ప్రతిదీ మేము ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం. ఇప్పుడు అది దాన్ని ఎవరు ఆశపడ్డాడు? పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వండి, చాలా మేము సంతోషపడతాం.
వేరే ఏదొద్దు, సబ్సిడీలు ఇవ్వండి. ఏదానికి డ్రిప్కి సబ్సిడీ ఇవ్వండి, వాళ్ళ పంట ఏదేది అవసరమో రైతు కాదు అన్ని సబ్సిడీ రూపంలో ఇచ్చేటివి ఇవ్వండి. మీరు ఇయ్యని దానికి ఏదో మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అనేది కాదు. మాకు కావాల్సింది, రైతుకు కావాల్సింది పండించిన పంట గిట్టుబాటు ధర కావాలని మేము కోరుకుంటున్నాం. ముందుగా మనం తెలంగాణ వ్యవసాయం చూసుకుంటే ఎక్కువ రో క్రాప్ మార్కెట్స్ అంటే ప్యాడీ కానీ, అంటే వరి కానీ, పత్తి కానీ, తర్వాత మొక్కజొన్న కానీ దీని మీద ఎక్కువ డిపెండ్ అయినారు. తర్వాత ఇదంతా నీటి ఆధారంగా. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ రసాయనిక పురుగు మందులు ఎక్కువ వాడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే భూమి క్షీణిస్తుంది. తర్వాత ఇప్పుడు వాతావరణం కూడా మారిపోతుంది. తర్వాత పోయిన సంవత్సరం చూసుకుంటే మనం కంటిన్యూగా దాదాపు 60 రోజులు వర్షం పడింది. దానివల్ల పత్తి దిగుబడులు తగ్గిపోయినాయి. దీనికి అందరికీ నేను తెలంగాణ రైతాంగానికి ఒకటే ఒక సూచన చేస్తున్నది ఏమంటే మా వెలాగ్రో సింజెంటా బయాలజికల్స్ అంటే బయాలజికల్స్ నుంచి నేను ఒకటే చెప్పేది ఏమంటే ఎక్కువ మీరు బయాలజికల్స్ వాడండి. రసాయనిక పురుగు మందులు వాడండి, దాని అవసరాన్ని బట్టి వాడండి. అంతే తప్ప అవసరం మోతాదు మించి వాడినామంటే ఆటోమేటిక్గా భూమి క్షీణిస్తుంది. తర్వాత దాన్ని తినే ఎవరైతే ఉన్నారో ప్రజానికం వాళ్ళు రకరకాల రోగాల బారిన పడి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఏదైనా ఇటువంటి బయాలజికల్ కంపెనీ వెలాగ్రో కానీ, సింజెంటా బయాలజికల్స్ కానీ భూమిని రక్షించుకోవాలి. తర్వాత వాతావరణ ఒడిదుడుకుల నుంచి మన పంటను రక్షించుకోవాలి. తర్వాత నీటి ఎద్దడి తెలంగాణలో దేవుని దయ వల్ల నీటి ఎద్దడి అనేది లేదు. కాబట్టి ఈ 3 అనేది ప్రధానమైన ఛాలెంజెస్. ఈరోజు మనం ఇక్కడ శంషాబాద్లో కూడా ఒక మీటింగ్ రైతులకు అవగాహన సహసు పెట్టి రైతులను అవగాహన చేసింది కూడా ఈ 3 మీదే. ఏదైనా మీకు రైతుకి ఏదైనా అడ్వైస్ కావాలి లేకుంటే డీలర్లకు కావాలి బయాలజికల్స్ గురించి అంటే మేము ముందర ఉన్నాం. యాజ్ ఎ సింజెంటా గ్లోబల్ కంపెనీలో మేము ముందర ఉన్నాం. మీకు ప్రతి క్షణం మీ దగ్గరలో ఉంటాం. అయితే సురేష్ గారు, ముఖ్యంగా రైతులు మనం చూసిన గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎక్కువ రసాయనాలను, ఆ యూరియాలు కావచ్చు, ఇతర పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేస్తూ వ్యవసాయం అయితే చేస్తున్నారు. దాంతో భూమి సాంద్రత కూడా క్షీణిస్తూ వస్తుంది. అయితే మీరు ఇప్పుడు రైతులకు ఏదైతే ఇప్పుడు కొత్తగా సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ ఫర్టిలైజర్ యూజ్ చేస్తూ వ్యవసాయం చేస్తున్నారు కదా, ఆర్గానిక్ ఫర్టిలైజర్ యూజ్ చేస్తే బాగుంటుందా, లేదంటే వీటిని పరిమితంగా యూజ్ చేస్తూ వ్యవసాయం చేస్తే బాగుంటుందా? మీరు రైతులకు ఎటువంటి సూచన చేయాలనుకుంటున్నారు? నేను కెమికల్ ఏవైతే మందులు ఉన్నావో కెమికల్ ఎరువుని పూర్తిగా నేను వద్దని చెప్పట్లేదు. కెమికల్ ఎరువుని మోతాదుకు తగ్గట్టు మాత్రమే ఇవ్వాలి. మోతాదుకు మించి ఎప్పుడైనా ఇచ్చినామంటే ఆటోమేటిక్గా భూమి అనేది క్షీణిస్తుంది, దిగుబడి అనేది తగ్గుతుంది. దానికోసమని బయాలజికల్ ప్రోడక్ట్స్ వాడితే దిగుబడి అనేది పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఆర్గానిక్ అంటే ఎవరంటే రైతులకు సంబంధించి ఏదైతే ఎక్కువ కెమికల్ యూజ్ చేయడం వల్ల ఆ భూమి దాని యొక్క లక్షణాన్ని కోల్పోయి క్షీణించే పరిస్థితి ఉందో అలాంటి భూమిని మళ్ళీ మనం నార్మల్ స్టేట్ తెచ్చుకోవడానికి ఎటువంటి ఆర్గానిక్ పద్ధతి యూజ్ చేయాలి? అటువంటివి ఇప్పుడు మన పశువుల ఎరువు అనేది దొరకట్లేదు. దానికోసం మన దగ్గర అయితే మైకోరైజా ఉంది. ఎక్కువ మోతాదులో మైకోరైజా ఇవ్వాలి, ఫాస్ఫేట్ సాలైజింగ్ బ్యాక్టీరియా ఇటువంటివి ఇస్తే ఆటోమేటిక్గా భూమి అనేది క్షీణించడం తగ్గి తర్వాత భూమి దిగుబడిని పెంచుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం చేసే వ్యవసాయంలోకి రావాలనుకునే వారికి మీరు ఎటువంటి సూచనలు చేయాలనుకుంటున్నారు? నేను ప్రస్తుతం ఎవరైతే రైతులు కొత్తగా వస్తున్నారో వాళ్ళకి ఎప్పుడు మేజర్గా కమర్షియల్ క్రాప్స్ వేయండి. ఒక ప్యాడీ, ఒక మొక్కజొన్న దీని మీదే ఆధారపడకుండా మిగతా కొత్త క్రాప్స్ను ఆలోచించండి. కొత్త క్రాప్స్ ఇప్పుడు క్యాప్సికమ్, ఇందాక రైతును కలిసాం క్యాప్సికమ్, అటువంటి కొత్త పంటలు అయితే రైతుకు అనేది పెట్టుబడి ఖర్చు వస్తుంది, తర్వాత మార్కెట్లో రేట్ ఉంటుంది.